హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే ఫిష్ కర్రీ అయితే కలుపుతున్నా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పించాను నేను ఎలా చేస్తాను ఏంటనేది. నేను ఎప్పుడు ఒకే ప్రాసెస్ అయితే చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉప్పు వేసి కలుపుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నా. పసుపు కూడా కలుపుకుంటున్నా. నెక్స్ట్ ఇలా ముక్క మొత్తం పట్టే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కారం అయితే వేసుకుంటున్నాను. ఈ కారం కొంచెం మనం దంచి పెట్టుకున్నా కదా కారం, అది కూడా కొద్దిగా అయితే వేసుకుంటా. ఇదైతే వేయించి పట్టుకున్న కారం కదా, ఇది కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇది కొంచెం వేసుకుంటున్నాం. తర్వాత టేస్ట్ సరిపడా మనం అయితే కలుపుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అందరూ మసాలా పొడి అయితే లాస్ట్లో వేస్తారు కదా, దింపే ముందు. నేనైతే ఫస్ట్ కలిపేటప్పుడే కలుపుతాను అనమాట. సూపర్ అయితే ఉంటుంది. ఇట్లే కలుపుకోండి ఎప్పుడైనా సరే, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందరు లాస్ట్లో పై మసాలా అని చెప్పేసి వేసి దించుతారు. అల్లం వెల్లుల్లి మసాలా అట్లయితే వేయకూడదు అనమాట. ఇట్లనే ఫస్టే కలుపుకొని పెట్టుకుంటే మంచిగా స్మెల్ అనేది రాదనమాట. మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అనమాట. మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. మ్యాక్సిమం అందరూ ఫ్రై పైన వేస్తారు, లాస్ట్లో వేస్తారు. నేను అట్లా వేయనమాట, నేను ఇట్లనే వేస్తాను. బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. దంచి పెట్టుకున్నా. అల్లం పేస్ట్ కూడా వేసేసి నెక్స్ట్ ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసుకుందాం. ఇంకా చింతపండు అయితే నానబెట్టుకున్నా. మొత్తం చింతపండు పులుసు ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపడా ఉందో లేదో చూసుకొని ఇంక అప్పుడైతే నేను వేసుకుంటా. ఇంకా ఉడికించుకోవడమే అనమాట. ఇక అది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చింతపండు పులుసు వేస్తాము. కొంచెం అయితే తెచ్చుకున్నా. ముక్క మునిగే వరకు అయితే పోసుకోవాలన్నమాట. సో అందుకే నేను కొంచెం అయితే వేసుకున్న వాటరు, అదే చింతపండులో. చూడండి, హెడ్ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. హెడ్ అంటే మా ఇంట్లో హెడ్ నేనే తినేది. మా ఇంటికి హెడ్ నేనే, హెడ్ తినేది కూడా హెడ్ తినేది నేనే అనమాట. అందరి హెడ్ కూడా తింటా అనమాట. చేప హెడ్డే కాదు, మా ఇంట్లో అందరి హెడ్ తింటా. అందరంటే మా సార్ హెడ్ తింటా అనమాట. హెడ్లో ఉన్న బుర్ర తింటా అని అంటారనమాట అప్పుడప్పుడు. ఏదో జోకి చెప్పా ఫ్రెండ్స్. మా సార్కి చాలా ఇష్టం అనమాట నేనంటే. మా పాప చూసారా సైడ్ ఉండి పారస్ ఇస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నా. కొంచెం కారం అనేది ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట చేపల కూరకి. నేను పోస్తూ ఉంటే మా సార్ చూస్తూ ఉన్నారు అట్లా, ఇంకెంత పోస్తుంది అన్నట్టుగా. కానీ మరి కర్రీ మంచిగా ఉందనుకోండి, లొట్టలు వేసుకుంటే బాగానే తింటారు. బాగలేదనుకోండి బాగాలేదని తిడతారు. మరి అన్ని సవ్యంగా వేస్తేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అవునా కదా చెప్పండి. ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే ఓకే. ఇంకా ఇది ఇట్లా పెట్టేది మీ గ్యాస్ మీద ఒక్కసారి అయితే మనం చూసుకుందాం. ఇదైతే కారం అయితే తక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకో. కొంచెం కారం వేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇది మొత్తం తీసుకొని వెళ్ళి గ్యాస్ మీద పెట్టి మెయిన్గా ఒకటైతే వేయాలన్నమాట. ఆవకాయ ఓట అనేది వేయాలి. వేస్తే ఇక సూపర్ ఉంటుంది కర్రీ అయితే. గ్యాస్ మీద
గ్యాస్ అయితే వెలిగించుకుంటాను. ఫ్రెండ్స్ ఇగో ఫైనల్గా ఇప్పుడు మనకు ఆవకాయ చేతిలో ఉంది కదా, దీనికైతే మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. మనకి ఆవకాయ ఓట అనేది చికెన్లో వేస్తే మామూలుగా ఉండదు అనమాట, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఎక్కువైపోద్ది చాలా. ఇక